రాష్ట్రానికి ఏ విధమైనటువంటి నీటి ఎలకేషన్ ఉందో దాన్ని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఇటు హైదరాబాద్ రాష్ట్రానికి పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే ఇటు కడప జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ఇతర జిల్లాలు చిత్తూరు జిల్లా కానీ వీటికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు ఉంటాయో వాటి మీద స్పష్టమైన ప్రకటన చేయాలి. అదేవిధంగా గోదావరి నది మీద ఉన్నటువంటి పోలవరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టుకి సంబంధించి కూడా కేంద్ర పెద్దలే నిర్ణయం తీసుకుని దాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున చేపట్టినట్లయితే కొంత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది విశ్లేషకులు చెప్తున్నటువంటిది, నిపుణులు చెప్తున్నటువంటిది. పరితోష్. రేపు సిడబ్ల్యూసీ భేటీలో తెలంగాణ అంశానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోబోతున్న కాంగ్రెస్ 10 జిల్లాలతో కూడుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించబోతోంది. దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఎన్టీవీ వద్ద ఉంది. మా బ్యూరో చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నేమాని భాస్కర్ గారితో దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం. భాస్కర్ గారు, 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఏ విధంగా మారిపోయిందో మనకు తెలుసు. పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులందరూ ఒకటయ్యారు, అక్కడ సమైక్య రాష్ట్రం అంటూ ఉద్యమించారు. అటువంటి రాజకీయ వాతావరణం, ఆ పరిస్థితి మళ్ళీ కనిపించే అవకాశం లేకపోలేదు. దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండొచ్చు? తమ పార్టీకి సంబంధించిన సీమాంధ్ర ప్రజాప్రతినిధుల వరకైనా కట్టడి చేయగలుగుతారా? మీకేమనిపిస్తుంది? ఎలా కనిపిస్తుంది పరిస్థితి? కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులతో దాదాపుగా మాట్లాడుతోంది. ముందు ఎవరైతే అగ్రెసివ్గా సీరియస్గా ఉంటారో, ఉద్యమాలు అనొచ్చు, లేకపోతే అధినాయకత్వం మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులు వాళ్ళని పిలిచి బుజ్జగించేటువంటి ప్రక్రియలు ప్రారంభించింది. సీనియర్ నాయకులు, మంత్రులు, ఎంపీలు ఇట్లాంటి వారందరితోటి విడివిడిగా మాట్లాడుతూ ఉన్నారు గత 2-3 రోజులుగా. కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని చెప్తున్నారు. కొంతమంది మీద ఇతరత్ర ఒత్తిడులు ఉన్నటువంటి వారిని ఆ రకంగా కూడా మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద గతంలో అంత 2009 తర్వాత వచ్చినటువంటి అగ్రెసివ్గా నాయకులు మాట్లాడుతున్నారా అంటే ఇటీవల కాలం వరకు లేదు. అయితే ఒక 2-3 రోజుల నుంచి మాత్రమే సీమాంధ్ర నాయకులు మీరు కనిపిస్తారు. సీమాంధ్ర ప్రాంత నాయకులు ఇటీవల 2-3 రోజుల్లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు అధినాయకత్వం పెద్దల నుంచి మాత్రం వారికి లభిస్తున్న స్పందన అంతంత మాత్రంగానే ఉందని చెప్పొచ్చు. ఏ ఒక్క నేత ఢిల్లీకి వెళ్లి అధినాయకత్వాన్ని కలిసినప్పటికీ కూడా నిర్ణయం జరిగింది, ఈ దశలో మీరు అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అన్ని ఆలోచించి, కాంగ్రెస్ భవిష్యత్తుని ఆలోచించాం, రాష్ట్ర ప్రయోజనాలను అన్ని రకాలుగాను ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఈ సమస్యను పరిష్కరించడానికి ఇంతకంటే మరో మార్గం లేదు. మీరేదైనా పరిష్కార మార్గం చూపించాలంటూ నాయకులను ఎదురు ప్రశ్న వేసేటువంటి పరిస్థితి నెలకొనడంతో వీళ్ళ నుంచి గట్టిగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. అందుకనే దాదాపుగా సగం మంది మంత్రులు కానీ ఎంపీలు కానీ మేము రాజీనామాలు చేస్తున్నామంటూ హెచ్చరించారు. అయితే వీటిని కూడా కాంగ్రెస్ అధినాయకత్వం ఖాతరు చేయలేదు అనేటువంటిది ఈ నిర్ణయాన్ని బట్టి తెలుస్తోంది. రేపు సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రకటన వెలువడ్డ తర్వాత ఈ నాయకగణం ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటి చూడాలి. అయితే మరో పక్క ఇప్పుడే అందినటువంటి మరొక తాజా వార్త మనకి దాదాపుగా సీమాంధ్రలో మరొక 2500 బలగాలను ప్రభుత్వ పరంగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేందుకు పోలీసు బలగాలను సిద్ధం చేశారు. సీమాంధ్రలో ఉండేటువంటి అన్ని జిల్లాలకు ఈ బలగాలను పంపుతున్నారు. మరోపక్క హైదరాబాద్లో ఉండేటువంటి సీమాంధ్ర నేతలకు కూడా సెక్యూరిటీని పెంచుతున్నట్లుగా మనకి క్రైమ్ బ్యూరో నుంచి అందుతున్నటువంటి సమాచారం. దాదాపుగా పోలీసు ఉన్నతాధికార వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం హైదరాబాద్లో ఉన్నటువంటి సీమాంధ్ర నేతలకు సెక్యూరిటీని పెంచడం ఒకటైతే, సీమాంధ్ర ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అదనపు బలగాలను మోహరించడం. అంటే ఖచ్చితంగా ఈ రోజు సీమాంధ్ర ప్రాంతంలో ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం భారీ ఎత్తున జరగడంతో పరిస్థితిని అంచనా వేసినటువంటి పోలీస్ శాఖ తక్షణం అదనపు బలగాలను మోహరించే ప్రయత్నం చేసిందంటే రేపు ప్రకటన వెలువడ్డ తర్వాత అక్కడ ఎటువంటి శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు తలెత్తకుండా శాంతి భద్రతలను మెయింటైన్ చేయడంలో బాగా అదనపు బలగాలు పంపించారంటే ఖచ్చితంగా రాష్ట్ర విభజనకు అనుకూలమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తోందనేటువంటిది విస్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇదే సందర్భంలో కాంగ్రెస్ అధినాయకత్వం మరోపక్క ప్రజాప్రతినిధులైన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్ని ముఖ్యమైనటువంటి నాయకుల్ని చేజారిపోకుండా వాళ్ళ రాజీనామాలు లాంటివి చేయకుండా కూడా వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. పార్టీని అధినేత్రి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్తోంది. కొంతమంది అగ్రెసివ్ గా ఉన్నప్పటికీ కూడా వారిని బుజ్జగించేందుకు కొంతమంది సీనియర్ నేతలను ప్రయోగించింది. ఒకప్పుడు సీమాంధ్రకు ఖచ్చితంగా సీమాంధ్ర నుంచి సీరియస్ గా వ్యవహరించినటువంటి కేఎస్ రావు లాంటి నేతే ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు. సమైక్య ఆంధ్ర మినహా మరొక మార్గమే లేదన్నటువంటి కేఎస్ రావు దాదాపుగా 7-8 ఏళ్ల నుంచి కేఎస్ రావు గారు చేసినటువంటి కేంద్ర మంత్రి కేఎస్ రావు ఇప్పుడు స్పష్టంగా యూటర్న్ తీసుకున్నారు. 2-3 రోజుల నుంచి ఆయన మాట్లాడుతున్నది రాయలసీమను అవసరమైతే తెలంగాణకి ఇచ్చేయండి కానీ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉండేటువంటి కోస్తాను మొత్తం ఒక రాష్ట్రం చేయండి అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే ఎవరైతే సీమాంధ్ర అనేటువంటిది పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామన్న మాట చెప్తున్నారో వారే ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఏదో ఒక అడ్జస్ట్మెంట్ తోటి చేస్తున్నటువంటి ప్రక్రియ ఉండడంతో అధినాయకత్వానికి కూడా వీరిని బుజ్జగించడం పెద్ద కష్టతరమైన పని కాదు అనే భావిస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ భాస్కర్ గారు, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా 2009 ప్రకటన తర్వాత ఉద్యమించారు సమైక్య రాష్ట్రం కోసం అంటూ. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినంత వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన దిశగా వెళుతున్నారు, రాజీనామాలు చేశారు. కానీ టీడీపీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఈసారి మరి వారి పార్టీ అధినేత కట్టడి చేయగలిగే పరిస్థితి మీకు కనిపిస్తూ ఉందా? వారి స్టాండ్ 2009 నుంచి ఇప్పటివరకు మార్పులు మీకు కనిపిస్తున్నాయి భాస్కర్ గారు? తెలుగుదేశం పార్టీ వైఖరిలో చాలా స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు తప్ప ఏ ఒక్క చోట ఎక్కడ స్లిప్ కావట్లే. ఇటీవల కాలంలో 4 సార్లు మీడియాకు ముందుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తెలంగాణ అంశం అనేటువంటి వివాదాస్పద జోలికి పోకుండా కేవలం పంచాయతీ ఎన్నికలు అనేటువంటి పార్టీ పరమైన ఎన్నికలు కాకపోయినా కూడా వాటిని పార్టీ పరం చేసి పార్టీ పరంగా మాట్లాడుకుంటూనే ఈ అంశం జోలికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోపక్క సీమాంధ్ర సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ఎవరిని బయటకి మాట్లాడనివ్వకుండా కట్టడి చేయడంలో చంద్రబాబు విజయం సాధించారు. దాంట్లో వ్యూహాత్మకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఒక స్టేక్ హోల్డర్గా మన అభిప్రాయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనం అసలు సీమాంధ్ర అనేటువంటిది తీసుకుంటున్నారా వాళ్ళు, లేదంటే రాయల తెలంగాణ అంశం తీసుకుంటున్నారా, ఏది తెలియక కన్ఫ్యూజ్ అవుతున్న సందర్భంలో మనం మాట్లాడకపోవడం ఎలా అనేటువంటిది 10 రోజుల నుంచి సీనియర్ నాయకులు అంతర్మదనం చెందుతున్నప్పటికీ ఇక ఉండబట్టలేక ఏకైక వ్యక్తి ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చినటువంటిది మాజీ మంత్రి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నిన్న నెల్లూరులో మీడియాతో మాట్లాడారు ఆయన. ఈ రోజు తిరుపతికి వచ్చి తిరుపతిలో మీడియాతో మాట్లాడి రాయల తెలంగాణ ప్రతిపాదనను మేము వ్యతిరేకిస్తున్నాం అనేటువంటిది.
ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఒక వైఖరి అంటే ఏమీ చెప్పకపోవడం అనేటువంటిది విచిత్రంగానే ఉంది కొంత. ఎందుకంటే తెలంగాణకు మేము కట్టుబడి ఉన్నాము అనేటువంటి మాట చెప్తూనే కాంగ్రెస్ రాయల్ తెలంగాణ పరిశీలిస్తున్నామంటే చూస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్య నేతలకు చెప్తున్నది ఏంటంటే డిసెంబర్ 9న ప్రకటన చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెనక్కిపోయింది కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ ఉచ్చులో మనం ఎందుకు ఇరుక్కోవాలి అనేటువంటి భావనలో చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అది వ్యూహాత్మకంగా అతనికి కలిసి వస్తుందా తెలుగుదేశం పార్టీకి, లేకపోతే భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర పరిమితం అయిపోయింది, ఇందులో తెలుగుదేశం ఏం పట్టించుకోలేదు అనేటువంటి మాట వస్తుందా అనేటువంటిది రేపటి ప్రకటన తర్వాత తెలుగుదేశం రియాక్షన్ బట్టి చూడాలి. పరితోష్ భాస్కర్, రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న అంటే రాష్ట్ర నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనని తీవ్రంగా వ్యతిరేకించారని, ఢిల్లీలో తన వాణి గట్టిగా వినిపించారని, దశలో రాజీనామా కూడా చేయొచ్చు, విభజన దిశగా అధిష్టానం అడుగులు వేస్తేనేటువంటి ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే కొంత నేతలు ఖండించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కానీ లేదా మరి చిరంజీవి కావచ్చు, ఇతర సమైక్యవాదాన్ని వినిపించినటువంటి నేతలందరూ కూడా ఇక చివరి దశలో చేయగలిగింది ఏమీ కనిపించేటువంటి పరిస్థితి లేదా, ఈ తుది నిర్ణయంలో వీరెవరికి పాత్ర ఉండే పరిస్థితి లేదా. మరోవైపు సీఎంని డిప్యూటీ సీఎం కూడా అందుబాటులో ఉండాల్సిందిగా అధిష్టానం సూచించినటువంటి వార్త కూడా వస్తుంది. మన సమాచారం ఉంది భాస్కర్ గారు. ముఖ్యమంత్రి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం వాళ్ళని అక్కడ అందుబాటులో ఉండమని చెప్పింది. ఇప్పటికే దాదాపు 4 రోజుల నుంచి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అక్కడే మకాం వేసి ఉన్నారు. మరోపక్క వీరిని ముఖ్యమంత్రి వరకు వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనను అంగీకరించలేమని చాలా విస్పష్టంగా చెప్పారు. ఆయన కాంగ్రెస్ అధినేత్రి ముందు చెప్పారు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ముందు చెప్పారు, కోర్ కమిటీలో జరిగినటువంటి సమావేశంలో చెప్పారు, అదేవిధంగా రేపు మొన్న వార్ రూమ్ లో జరిగినటువంటి ముఖ్య భేటీలో కూడా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే రేపు జరిగే పరిణామాల తర్వాత ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారో అన్నది ఆలోచించాలి. అయితే ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనను మాత్రం తాను అంగీకరించబోనని విస్పష్టంగా తెలియజేయడంతో పాటు నా కాన్షియస్ దానికి అంగీకరించట్లేదు, నా మనస్సాక్షిగా నేను చెప్తున్నాను, మనస్సు నాది విభజన బిల్లు తీసుకొచ్చేందుకు అంగీకరించట్లేదని. అయితే రేపు అనివార్యమైన తర్వాత విభజన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రకటన చేసిన తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాల్సింది ముఖ్యమంత్రే. అయితే అప్పటి వరకు ఆయన ఎలాంటి ధోరణితో ఉంటారు అనేటువంటిది. అయితే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తున్నారు అనేటువంటిది కేవలం ఊహాగానాలుగానే కొట్టిపారేయచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి దాదాపు ప్రతి సందర్భంలో చెప్తున్నారు జరిగే పరిణామాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయో చూడాలి అనేటువంటిది. చూసిన భవిష్యత్తును ఒకసారి పరిశీలించిన తర్వాత భవిష్యత్తులో ఏం జరగబోతుందని ఆలోచించిన తర్వాత బిల్లు వరకు వచ్చిన తర్వాత అప్పటి పరిణామాలను బట్టి ఒక నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటి భావనతో ఉన్నారు. అయితే నేను క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తని, నా కుటుంబం అంతా కాంగ్రెస్ తోటే మింగిలై ఉన్నది, ఇందిరాగాంధీ నుంచి మేము కాంగ్రెస్ కుటుంబంతో కలిసి ఉన్నామని చెప్తూనే ప్రస్తుత పరిస్థితిని నేను అంగీకరించలేనని చెప్తున్నారు. కాబట్టి చివరిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా లేకపోతే ఇందిరాగాంధీ నుంచి సోనియా కుటుంబంతో సంబంధాలను వ్యక్తిగా రాజీ పడతారా, లేదంటే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన తన వల్ల జరిగింది అనేటువంటి ముఖ్యమంత్రి హోదాలో తానుండగా విభజన జరిగింది కాబట్టి ఈ విభజన నేను అంగీకరించలేననేటువంటి మాట చెప్పి తప్పుకుంటారా అనేటువంటిది రేపు అధినాయకత్వం చేసినటువంటి ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి రియాక్షన్ పరిశీలించాల్సినటువంటి పరిస్థితి. పరితోష్ భాస్కర్, మరోవైపు సమైక్యాంధ్ర కోరుతూ అటు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇప్పటికే ప్రారంభించాయి. మరోవైపు సకల జనుల సమ్మె ఇప్పుడు తెలంగాణ ప్రాంత ఉద్యోగులు చేసిన సమ్మెని మించి కూడా ఒక సమ్మె చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులన్నింటినీ డీల్ చేసేందుకు కాంగ్రెస్ ఎటువంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్టు కనిపిస్తోంది. దీనంతా లాండ్ ఆర్డర్ పరిస్థితిగానే కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం మీదే పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వం ఒక క్లియర్ కట్ నిర్ణయం తీసుకున్న తర్వాత రేపు అధికారికంగా ప్రకటన చేస్తున్నటువంటి తరుణంలో ఇవాళ చేసినటువంటి ఉద్యమాలు కానీ ఏమైనా కానీ పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ ఉద్యమాల యొక్క పెద్దగా ప్రయోజనం ఉండదు అనేటువంటిది విస్పష్టంగా చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పరిస్థితి చేయదాటిపోయి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యమం చేస్తే ఏం గతంలో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వం వెనకపోయిందంటే అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇతర అన్ని రాజకీయ పార్టీలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అసెంబ్లీలో అసలు ఒక సభ్యుడు అనేటువంటి వాడు లేకుండానే చేశారు. వీళ్ళు చేశారు రాజీనామాలన్నీ. అప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి శాసనసభ్యులు చేశారు. అంటే రెండు పక్కల వాళ్ళు రాజీనామాలతో అప్పుడు శాసనసభ అనేటువంటిది రద్దు అవుతుందా అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ 2, 3, 4 సంవత్సరాలు డిలే అయినప్పటికీ కూడా
అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక విధమైనటువంటి ప్రకటన చేసే విధంగా తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ లో ఉండేటువంటి సీమాంధ్ర నాయకులు కావచ్చు, ఇతర సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ ఒక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఆ రాజకీయ పార్టీలకు ఉంది. అన్ని ఆలోచించిన తర్వాతే మేము సమైక్యంగా ఉంటామా లేదంటే విభజనకు మేము అనుకూలమా అనేటువంటి ప్రకటన వీళ్ళు చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు తీరా ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ మేము వెనక్కి పోతామంటే పార్టీ అధినాయకత్వాలు వీరిని అంగీకరిస్తాయనేటువంటి పరిస్థితి లేదు. అంగీకరించినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ అంశం వరకు ఆపడానికి పూర్తి స్థాయిలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా మళ్ళీ రాజీనామాలు చేస్తే తప్ప దీన్ని అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ అంత స్పీడ్గా 2009లో ఉన్నంత వేగవంతంగా లేకపోతే అంత రియాక్షన్ ఇప్పుడు ఉండేటువంటి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పరితోష్ రైట్. హైదరాబాద్ తో కూడుకున్న 10 జిల్లాలతో కూడుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని రేపు కాంగ్రెస్ అధినాయకత్వం సిడబ్ల్యూసీ భేటీ అనంతరం వెంటనే ప్రకటించబోతోంది, అధికారికంగా ప్రకటించబోతున్నటువంటి ఎన్టీవీకున్న ఎక్స్క్లూజివ్ సమాచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. చిన్న బ్రేక్ తీసుకున్నాం.